గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ లో గజమెత్తిన శోభారెడ్డి 600 106 ఎలాంటి పరిస్థితుల్లోనైనా 647 భూమిలో తప్పనిసరిగా శిశు సంక్షేమ హాస్టల్లో నిర్మించి తీరాల్సిందే. మాజీ కోఆప్షన్ నెంబర్ శోభారెడ్డి తెలుపుతూ 647 నుంచి 646లో గల సర్వే నెంబర్ను మార్చడానికి ఆంతర్యం ఏమిటి? 647 నుండి 646లోకి శిశు సంక్షేమానికి చెందిన భూమిని మార్చడానికి ఎవరెవరు పైరేవులు చేస్తున్నారు? జవహర్ నగర్లో డబ్బులు ఇస్తే ఏ భూమినైనా ఎటైనా మార్చవచ్చా? ఇలా మార్చడానికి ఆంతర్యం ఏమిటి? 647లో గల భూమిని శిశు సంక్షేమం ఆధ్వర్యంలో నిర్మించే హాస్టల్ నిర్మాణం దినదినం వివాదాస్పదంగా మారుతుంది. హాస్టల్ నిర్మాణం కోసం 467 సర్వే నెంబర్కు చెందిన ప్రభుత్వ భూమిని కేటాయించి ప్రభుత్వ సెలవు దినం ఆదివారం అయినప్పటికీ శ్రామిక మహిళా వసతి గృహం నిర్మాణం చేపట్టడమే ఏకైక లక్ష్యంగా అధికారులు స్వయంగా ముగ్గుపోసి హాస్టల్ నిర్మాణాలకు పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు నేటి వరకు పనులు చేపట్టకుండా స్థల మార్పిడి కోసం అధికారులు తహతహలాడుతున్న తీరు స్థానికల్లో దుమారం రేపింది. 647 సర్వే నెంబర్కు చెందిన స్థలం ప్రభుత్వ స్థలం కాదా? ఈ స్థలం ప్రభుత్వ స్థలం కాకుండా ప్రైవేట్ స్థలం అయినచో ఈ స్థలంలో అధికారికంగా శ్రామిక మహిళా వసతి గృహం నిర్మాణం కోసం ఆదివారం స్వయంగా అధికారులు ముగ్గుపోసి ఈ స్థలం యజమానులను భయభ్రాంతులకు గురిచేసి అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? లేక అధికార దుర్వినియోగానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి 647 సర్వే నెంబర్కు చెందిన స్థలం పక్కా ప్రభుత్వ స్థలమే అని నిర్ధారించి హాస్టల్ నిర్మాణం కోసం ముగ్గుపోసి నిర్మాణం శ్రీకారం చుట్టిన ఎడల హాస్టల్ నిర్మాణం విషయంలో జాప్యం ఎందుకు వహిస్తున్నారు? లేక ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ స్థలం కోట్ల విలువ చేసే విలువైన స్థలం కావడంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు ప్లాట్లుగా విక్రయిస్తూ కోట్లు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈ 647 సర్వే నెంబర్కు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు చాపను పట్టేందుకు ఎరగా దానాగా వేసే చందంగా అక్రమార్కులు అధికారులను లోబర్చుకునేందుకు అక్రమ మార్గంలో తెరచాటుగా పెద్ద మొత్తంలో అందజేసే ముడుపులకు ముచ్చటపడి హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి ముగ్గుపోసి నిర్మాణానికి అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని వదిలిపెట్టి విలువైన ఈ స్థలాన్ని అక్రమార్కుల హస్తగతం చేసేందుకు అధికారులు నిశ్చయించుకొని 646 సర్వే నెంబర్లకు చెందిన స్థలాల్లో హాస్టల్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటూ విధి నిర్వహణలో అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అనే విమర్శలు స్థానికుల నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఇది శిశు సంఘ శాఖకి ఇచ్చిన జాగా మరి ముగ్గుపోయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా శాంక్షన్ లెటర్ వచ్చింది, అమౌంట్ శాంక్షన్ అయింది, ముగ్గుపోయడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు మరి ఇది క్యాన్సిల్ చేసి వేరే దగ్గరికి పంపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇక్కడ మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఒక ప్రభుత్వంలో వచ్చిన ప్రొసీడింగులు అన్నీ ఏమైపోతున్నాయి? ఈ ప్రొసీడింగులు ఇచ్చినవి అన్నీ మాయమైపోతున్నాయి. ఎందుకు మాయమవుతున్నాయి? మరి ఎందుకు అమ్ముడు పోతున్నారు? మరి రెవెన్యూ శాఖ అమ్ముడు పోతుందా? ప్రభుత్వం అమ్ముడు పోతుందా? నాయకులు అమ్ముడు పోతుందా? మరి విలేకరులు కూడా కొంతమంది ముందుకు రావట్లేదు. మరి వాళ్ళు కూడా కనుమరుగైపోతున్నారు. మరి దేనికోసము? మరి పబ్లిక్ కోసము. మరి పబ్లిక్లో మరి అన్నీ ఉండాలి అనేది ఆలోచన లేదా? చిన్న చిన్న రూములు కట్టుకుంటేనో కూలగొట్టడానికి పోతున్నారు. మరి ఇలాంటి పెద్ద పెద్ద బడాబాబులకు న్యాయం జరుగుతుంది. మరి ఈరోజు ఈ శిశు సంఘ శాఖ మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా సరే దీన్ని మాత్రం పోనిచ్చేది లేదు. ఖచ్చితంగా పబ్లిక్ తరఫున నేను ఉంటాను, మరి అందరి తరఫున కూడా నేను ఉండి పోరాడతాను. మరి న్యాయం అనేది జరగాలి ఖచ్చితంగా. ఇది జరగకపోతే దీని గురించి ఎంతవరకైనా నేను పోగలుగుతాను. మరి అన్నీ కూడా లెటర్లు పెడతా, కలెక్టర్కి పెడతా, దీనికి సంబంధించిన శాఖలన్నిటికి కూడా లెటర్లు పెట్టడం జరుగుతుంది. మరి ఇట్లా ఇన్ని మాయమవుకుంటా ఎంతవరకు కరెక్ట్? జవహర్ నగర్లో ఇంతకుముందు గతంలో కూడా రెడ్ మార్కులు వచ్చినాయి కూడా మాయమైపోయినాయి. ప్రొసీడింగ్ వచ్చిన అన్ని ప్రొసీడింగ్ 33 ఎన్నో వచ్చినాయి మేము కోఆప్షన్ నెంబర్ ఉన్నప్పుడు. మరి ఆ ప్రొసీడింగ్ కూడా ఎక్కడ కూడా ఒక్కటి దాఖలా లేదు.
ఒక్కటి కూడా పని కాలేదు. ప్రొసీడింగులన్నీ మాయమైపోతున్నాయి. మరి దీనికి ఎవరు అమ్ముడు పోతున్నారు? ప్రభుత్వం ఎక్కడ కళ్ళు తెరిచి కోరుకుంటున్నారు. ఈ శిశు సంక్షేమ దానికి ప్రజాప్రతినిధులు ఆ, 1 కోటి రూపాయల డీలు మాట్లాడుకొని ఆ. 5 లక్షలు ఇచ్చినట్టుగా వినికిడి జవహర్ నగర్లో వినిపిస్తున్నారు, అందరు అనుకుంటున్నారు. అవును, దానిపై మీ స్పందన? అవునండి, ఇది కూడా నిజం, వాస్తవం. ఈ డబ్బులకు అమ్ముడు పోవుట్లనే ఇవి పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ నుంచి వేరే సర్వే నెంబర్కు మార్చడంలో కారణాలు ఏంటి? కారణాలు అదే. మరి ఈ రోజు పెద్ద పెద్ద బడాబాబులు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా కొనగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళకు కూడా వీళ్ళు కొమ్ముగాయడానికి ఉన్నారు. ఎంఆర్ఓ వ్యవస్థ మొత్తం కొమ్ముగాయడానికి ఉన్నాయి. ఈ రోజు కడీలు కూడా బాతిరు, ఆ కడీలు కూడా కొమ్ము కాశారు. ఆ కడీలను కూడా విరగొట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారులు కూడా అమ్ముడు పోయారని మీ అభిప్రాయం? అధికారులు పోయిండ్రు ఇంట్లో. మరి ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది అనేది ప్రభుత్వం ఒక్కసారి తెలుసుకోవాలని నేను ఆ ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నాను. మరి ఇది పబ్లిక్ ఉపయోగపడే వాటిని కూడా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నాను. ఇది నిజంగా డబ్బుతో అమ్ముడు పోతున్నారు కాబట్టే ఇలాంటివి జరిగిపోతున్నాయి పక్కకి.